ఈరోజు వీడియోలో మనం ఆడపిల్లలంటేనే అనే పాఠం గురించి తెలుసుకోబోతున్నాము. దీనిని రాసిన కవి ఎవరు అంటే నిసార్. ఇది పాట రూపంలో రాయబడింది. అంటే ఆడవాళ్ళు తమ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ ఆధీనంలో తీసుకుని ఆడవాళ్ళ యొక్క త్యాగ నిరతిని గురించి నిసార్ గొప్ప పాట రాశారు. ఇప్పుడు నేను ఆ పాటను చెప్పబోతున్నాను. పాటలోకి వెళ్ళిపోయే ముందు ఆనాటి నుండి ఈనాటి వరకు ఆడవాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు జీవితాన్ని త్యాగం చేసేది స్త్రీ మాత్రమే. అప్పటి రోజుల్లో వరకట్నం అనే సమస్య ఎక్కువగా ఉండడంతో స్త్రీలను కట్నం తేకపోయేసరికి చాలా చిన్నచూపు చూసేవారు. స్త్రీ పురుషులలో పరస్పర గౌరవ భావాలు పెంపొందించినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుంది అని నిసార్ గారు తెలిపారు. ఈ రకమైన సమాజతత్వం ఎరుకును విద్యార్థులలో కలిగించడానికి ఈ పాఠ్యభాగం ఇవ్వడం జరిగింది. అంటే ఆడవాళ్ళను గౌరవించాలి, ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు బతకలేరు అనే ఒక భావన ప్రతి ఒక్కరిలోని కల్పించాలి అని చెప్పి నిసార్ గారు మనకి ఈ పాట ఇవ్వడం జరిగింది. ఇంకా పాఠంలోకి వస్తే ఇక్కడ పాటలోని 2 చరణాలు ఉంటాయి. ఈ మొదటి 2 చరణాలు ప్రతి చరణం అయిపోయాక మళ్ళీ ఫస్ట్లోకి ఇవి వస్తాయి. ఓకే, ఇప్పుడు పాటలోకి వెళ్ళిపోదాము. నేను ఇది పాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆడపిల్లలు ఉంటేనే లోకం బాగుపడుతుంది, ఆడవాళ్ళు లేకపోతే లోకం ఏది ఉండదని అడగమంటున్నాడు ఇక్కడ నిసార్ కవి. అంటే ఇక్కడ ఆడపిల్లలందరినీ తన సొంత అక్కా చెల్లెళ్ళులాగా భావించి ఈ పాటని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్, ఆడపిల్లలు పుడితే మూతులే ముడిచేరు, మగపిల్లల కొరకు నోములే నోచేరు. ఆడపిల్లలను లేపి అంట్లు ముందేసేరు, మగపిల్ల వాడిని బడికి పంపించేరు. ఆడ మగ తేడాలెందుకు ఇద్దరూ ఉండాలిగా, ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బ్రతుకు పండదుగా. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు ఓ చెల్లి. అంటే ఇందులో ఏం చెప్తున్నారు అంటే ఆడపిల్లలు పుడితే మూతులు ముడిచేరు, అంటే మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అదే మగపిల్లలు పుడితే నోములే నోచేరు, అంటే మగపిల్లల కోసం ఎన్ని పూజలైనా చేస్తారు. అదే ఆడపిల్లలు పుడితే ఎందుకు చెయ్యరు అని. తర్వాత ఆడపిల్లలను లేపి అంట్లు ముందేశారు, అంటే ఆ కాలంలో ఆడపిల్లల్ని బడికి పంపించకుండా అంట్లు తోమించడానికి పనివాళ్ళగా చూసేవాళ్ళు. అదే మగపిల్లవాడిని బడికి పంపిస్తారు. ఈ తేడా ఎందుకు, ఆడ మగ ఇద్దరూ కలిసి మెలిసి ఉంటేనే బ్రతుకు పండుతుంది కదా అని నిసార్ కవి చెప్తాడు. సో ఇది ఫస్ట్. సెకండ్ది, కొత్తగా పెండ్లైతే అత్తవారింట్లో కట్న కానుకలు పంటవై నిండాలే, డబ్బు బంగారము బండి బాణలతో ఇల్లంతా నింపినా ఇంతేనా అంటారు. ఏది తక్కువైనా ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా, నీ ముఖం పాడుగాను నువ్వేమీ తెచ్చినావంటారమ్మా. నిన్ను చంపి వంటింట్లో కాలి చచ్చినావని పేపర్లతికిస్తారమ్మా. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు ఓ చెల్లి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్పటి కాలంలో, ఇప్పుడు కాలం మారింది అయినా కూడా
కొన్ని ప్రదేశాలలో ఇది కామన్‌గానే ఉంటోంది. ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు కొత్తగా కట్నాలు, కానుకలు అన్నీ పంపిస్తారు. ఇల్లంతా డబ్బు, బంగారము, బళ్ళు అన్నీ నింపినా కూడా ఇంతేనా తీసుకొచ్చావు అని అంటారు. తనని చంపేసి, తనని కాల్చేసి ఇంకా తనే వంటింట్లో కాలి చనిపోయింది అని పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఇది నేడు సమాజం తీరు. అప్పటి కాలంలోని, ఇప్పటి కాలంలోని సమాజం తీరు అని నిసార్ కవి చెప్తున్నాడు. నెక్స్ట్, ఆడపిల్లలు చేసే పనులు గురించి ఈ స్టాంజాలో వివరిస్తున్నాడు. ఊడ్చాలే, చల్లాలే, కడగాలి, ఉతకాలే, వండాలి, వడ్డించే, తినేదాకా ఉండాలే, ఒళ్ళంతా ఉంచిన పని ఒడవనివ్వదమ్మా, తెల్లారి పొద్దుకే తీరుబాటు మేదమ్మా, రోజుకి 24 గంటలు నీకు డ్యూటీ ఉంటదమ్మా, 8 గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు ఓ చెల్లి. అంటే ఇక్కడ ఆడవాళ్ళు ఏమేం పనులు చేస్తారో చెప్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాకిలి ఊడ్చి, కల్లాపి చల్లి, తర్వాత గుమ్మం శుభ్రం చేసి, దానికి ముగ్గు పెట్టి, బట్టలు ఉతికి, తర్వాత వంట వండి, అందరికీ వడ్డించి, కొంతమందికి ఎంత శిక్ష తెలుసా? ఇంట్లో అందరికీ భోజనం పెట్టే వరకు వాళ్ళు తినరు. అది ఇంట్లో వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్ అని చెప్పచ్చు. ఇప్పటి కాలంలో కూడా కొన్ని ఇళ్లల్లో నడుస్తూ ఉంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒళ్ళంతా వంచిన పని ఒడవదీయదమ్మా, అంటే ఎప్పటికీ పని అయిపోదు. తెల్లారి పొద్దుకే తీరుబాటు లేదమ్మా, అంటే ఆడవాళ్ళకి ఏ ఒక్క రోజు తీరికంటూ లేదు. ఇంకా మగవాళ్ళకైనా ఆదివారం సెలవు ఇవ్వచ్చు, తర్వాత ఏవైనా పండగలు ఉంటే సెలవు ఇవ్వచ్చు. కానీ ఆడవాళ్ళకి ఏ రోజు తీరిక ఉండదు. రోజుకు 24 గంటలు నీకు డ్యూటీ ఉంటుందమ్మా, అదందరికీ మనకు తెలిసిందే. ఆడవాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పనులు చేస్తారు. మళ్ళీ రాత్రి పడుకుంటారో లేదో మళ్ళీ తెల్లారితే మళ్ళీ లేచి పనుల్లో నిమగ్నం అయిపోతారు. కానీ 8 గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా, ఇది చాలామంది ఇళ్లల్లో కామన్గా ఉంది ఇవాళ రేపును. ఆ కాలంలో ఎక్కువగా ఉంది, ఈ కాలంలో కూడా చెప్పాలి అంటే ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్, ఇల్లంతా సరిచేసి, పిల్లలా సవరించి, అత్తామామలను చూసి మొగుని మొప్పు పొంది, కూలీ నాలి చేసి, పొద్దుకు ఇల్లొచ్చి, ఆకలి మంటతో పొయ్యి రాజేశావు. ఏ లెక్క చూసినా నువ్వు చేసే కష్టం ఎక్కువాయే, కూలీ డబ్బలు కాడు మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువాయే, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు ఓ చెల్లి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇల్లంతా సరిచేసి, అత్తగారు మామగారిని సరిగ్గా చూసుకుని, తర్వాత మొగుడు యొక్క బాధని భరించి, తర్వాత కూలికి కూడా నువ్వే వెళ్తావు, వెళ్ళి ఆకలితో ఇంటికొచ్చి పొయ్యిని మళ్ళీ వెలిగిస్తూ ఉంటావు. నీ కష్టాన్ని గుర్తించే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు అని నిసార్ కవి చెప్తున్నాడు. నెక్స్ట్, ఇక్కడ స్త్రీ యొక్క త్యాగ నిరతిని మొత్తం వివరిస్తున్నాడు నిసార్ కవి. పేగు తెంచుకొని పిల్లల కన్నావు, పెంచినావు, పెళ్ళిళ్ళు చేసి మురిసినావు, చావు బతుకులల్లా సంసారాన్నిదినావు, చాతనంబు నందాక బరువంతా మోసినావు, ముసలిదానివనుకుంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా, వయసు పండి నీ ఆశలెండి వృత్తి తొడిమాలే మిగిలేయమ్మా, నడిచేది చెట్టమ్మా ఓ తల్లి త్యాగాలు తెట్టేవమ్మా, ఆ కూరాల్చినట్టు కష్టాలను ప్రేమలతో మరిచావమ్మా, కష్టాల కొలిమిలో ఇంకెంత కాలం ఏడుస్తారమ్మా, ఈ బస్టుగాళ్ళ తరుము లేచిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా, ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడోళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు ఓ చెల్లి.
అంటే ఇక్కడ స్త్రీ యొక్క త్యాగనిరతిని మొత్తం వివరిస్తున్నాడు. అంటే పేగు తెంచుకుని పిల్లల్ని కంటావు, వాళ్ళని పెంచి పెళ్ళిళ్ళు చేస్తావు, తర్వాత మురిసిపోతూ ఉంటావు వాళ్ళు ప్రయోజకులయ్యారని. ఇంకా చావు బతుకుల మధ్య సంసారాన్ని ఈదుతూ ఉంటావు. తర్వాత చేతకానంత వరకు పని చేస్తూనే ఉంటావు. అంటే ఒంట్లో ఓపిక తక్కువైనా సరే నువ్వు పని చేస్తూ ఉంటావు అమ్మా అని చెప్తున్నాడు. ముసలిదాని ఇవనుకుంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా అంటే నువ్వు పెద్దదానివైపోయావు అని చెప్పి నీ పిల్లలు నిన్ను కసిరించుకుంటారు అని. వయసు పండి నీ ఆశలన్నీ వృత్త తొడిమిలైపోతాయి. అంటే చెట్టుకి పండు పండిందనుకోండి, ఆ పండుని మనం కొయ్యకపోతే అది కింద పడిపోయి దాని ఉత్తి తొడిమి అంటే ఉత్తి తొక్కే మిగిలిందనుకోండి, అలాంటి జీవితం ఆడవాళ్ళది అని చూపిస్తున్నారు. నడిచేది చెట్టమ్మ ఓ తల్లి త్యాగాలు తెట్టివమ్మ అంటే నీ జీవితం ఎలాంటిది అంటే నడిచే చెట్టు లాంటిది అని. ఆకు రాల్చినట్లు కష్టాలను మరిచి ప్రేమలను పంచుతావమ్మా అని చెప్తున్నారు. కష్టాల కొలిమిలో ఇంకెంత కాలం ఏడుస్తారమ్మా, ఈ బస్టుగాళ్ళ తరుము లేచిరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా అంటే ఇంకా ఎన్నాళ్ళు కష్టపడుతూ ఉంటారు మీరు, ఈ సమాజాన్ని మార్చడానికి యుద్ధాలు చేయడానికి లేచి ముందుకు రావడానికి ఇంకా ఆలస్యం ఎందుకమ్మా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.